నిర్మల్ జిల్లా తానూరు మండలంలో దారుణం జరిగింది. కన్న తండ్రిపై కక్ష పెంచుకున్న ఓ కొడుకు దారుణంగా హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత తనకేమీ తెలియనట్లుగా నటించాడు. తన తండ్రి కనిపించకుండా పోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతుడు ఎంతో ఇష్టంగా పెంచుకున్న పెంపుడు కుక్క పోలీసులకు క్లూ అందించింది. దీంతో కొడుకు బండారం బయటపడింది. ఇంతకీ పెంపుడు కుక్క పోలీసులకు ఏ విధంగా సహకరించింది? దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఎటువంటి క్లూ అందించింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. నిర్మల్ జిల్లా తానూరు మండలం ఎల్వి గ్రామంలో లక్ష్మణ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. లక్ష్మణ్కు ఒక కుమారుడున్నాడు. వారి కుటుంబంలో ఆగస్టు 31న ఊహించని పరిణామం చోటు చేసుకుంది. లక్ష్మణ్ కనిపించడం లేదని కుటుంబీకులు తానూరు పిఎస్లో ఫిర్యాదు చేశారన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. లక్ష్మణ్కు సెల్ ఫోన్ వాడే అలవాటు లేకపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాల్గా మారింది. లక్ష్మణ్ ఆచూకీ కోసం పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్న పోలీసులకు ఒక కీలక ఆధారం లభించింది. లక్ష్మణ్కు చెందిన పెంపుడు కుక్క వారి పొలంలో ఒక పుర్రెను వెలికితీసింది. పుర్రె లభించడంతో పోలీసులు వెంటనే రంగప్రవేశం చేశారు. తమదైన శైలిలో మరోసారి విచారణ చేపట్టారు. కనిపించకుండా పోయిన లక్ష్మణ్కి చెందిన పుర్రెగానే నిర్ధారణ అయింది. పోలీసు బృందం సమర్థవంతంగా పనిచేయడంతో ఈ కేసు ఛేదించగలిగారని జిల్లా ఎస్పీ జానకి శర్మల తెలిపారు. ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కారణం ఒక మంచి మర్డర్ కేసు ఛేదించడం జరిగింది. మన బైన్స్ అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో సిఎం మల్లేష్ అండ్ తర్వాత కోటేశ్వరం ఎస్ఐ అశోక్, ఎస్ఎస్ ముదోళ్ళు ఎస్ఐ అండ్ జుబేర్ తానూర్ ఎస్ఐ వీళ్ళందరూ కలిసి ఒక మంచి దర్యాప్తు బృందంగా ఏర్పడి ఈ కేసుని ఛేదించడం జరిగింది. 31st నైట్ మనకి ఒక మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది. 31st 8 నాడు ఏంటంటే వాళ్ళ అబ్బాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. మా నాన్న నేను అక్కడ వరకు వచ్చినాక ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు. తిరిగి మళ్ళా రాలేదు అనేసి మా కంప్లైంట్ వస్తే మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశాను. సో 2-3 డేస్ బ్యాక్ ఏమైందంటే మేము దాని గురించి దర్యాప్తు చేస్తూ ఉన్నాము. కానీ ఏమైంది, ఆయన ఫోన్ ఏది వాడడం లేదు, ఏ రకమైన ఆధారాలు కూడా మాకు లభించలేదు. ఆ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే మనకి వాళ్ళ పొలంలో వాళ్ళ పెంపుడు కుక్క ఏం చేసిందంటే ఒక 3-4 డేస్ బ్యాక్ ఒక స్కల్ని బయటకు తీయడం జరిగింది. సో ఆ స్కల్ ఆధారంగా మన ఏఎస్పీ అడిషనల్ ఎస్పీ బైన్స్ అవినాష్ కుమార్ ఆ ప్లేస్ని సందర్శించారు. ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న గుర్తులను బట్టి కూడా అది ఆ మిస్సింగ్ పర్సన్ మృతదేహంగా గుర్తించడం జరిగింది. తర్వాత అక్కడ అన్ని లభించిన ఆధారాలను బట్టి దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తు బృందంలో మన ముదోల్ సిఐ మల్లేష్, తర్వాత ముదోల్ ఎస్ఐ పెర్సిస్, లోకేశ్వరం ఎస్ఐ అశోక్ అండ్ తానూరు ఎస్ఐ జుబేర్ వీళ్ళందరూ కూడా చాలా సమర్థవంతంగా పనిచేసి ఈ హత్య కేసుని ఛేదించడం జరిగింది. అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్, సిఐ మల్లేష్, ఎస్ఐలు జుబేర్, పెర్సిస్, అశోక్లు చాకచక్యంగా వ్యవహరించి తనయుడే తండ్రిని హత్య చేశారని నిర్ధారించారని ఎస్పీ జానకి వివరించారు. కొడుకు సరిగ్గా చదువుకోవటం లేదని తండ్రి పలుమార్లు మందలించాడు. పదే తనను మందలించడంతో తండ్రిపై కొడుకు కక్ష పెంచుకున్నాడు. ఓ రోజు రాత్రి పొలం చూసేందుకు వెళ్లిన సమయంలో మరోసారి తండ్రి మందలించాడు. యూజ్లెస్ ఫెలో అంటూ తిట్టాడు. దీంతో కొడుకు ఉద్రేకంతో ఊగిపోయాడు. అక్కడే ఉన్న గొడ్డలతో తండ్రిని కస్తీర చంపేశాడు. గడ్డపర సాయంతో గొయ్యి తీసి కన్నతండ్రిని పాతేశాడు. హత్యకు ఉపయోగించిన పరికరాలు పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసు ఎంతో చాకచక్యంగా ఛేదించిన పోలీసు బృందానికి ఎస్పీ అభినందనలు తెలిపారు. ఈ హత్యని వాళ్ళ కొడుకే చేశాడు అని ఇందులో గుర్తించడం జరిగింది. దేనికి కారణం ఏంటంటే వాళ్ళ నాన్న ఎక్కువగా అబ్బాయిని తిడుతూ ఉండేవాడు. నువ్వెందుకు పనికిరావు అనేసి కొంచెం బాగా హ్యూమిలియేట్ చేసేవాడు. తర్వాత చదువు గురించి కూడా ఎక్కువగా మందలించేవాడు. అబ్బాయి మనసులో అది గ్రడ్జ్ పెట్టుకొని వాళ్ళిద్దరూ ఆ రోజు రాత్రి పొలం చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ అతను పొలం చుట్టూ తిరిగిరా అని వాళ్ళ నాన్న చెప్పినప్పుడు నేను వెళ్ళను అంటే మళ్ళీ వాళ్ళ నాన్న తిట్టాడు. నువ్వు యూజ్లెస్ ఫెలో అది ఇదని తిడితే ఈ అబ్బాయి కోపం వచ్చి గొడ్డలతో కొట్టి గడ్డపారతోటి అక్కడ తవ్వి పూడ్చేశారు ఆ పొలంలో. సో మన దర్యాప్తు బృందం అంతా కూడా చాలా చక్కగా ఎఫిషియెంట్గా చేసి అన్ని ఆధారాలు కూడా వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. హత్య చేయడానికి ఉపయోగించిన గొడ్డలి, తర్వాత ఆ గడ్డపార, తర్వాత సలాకులు ఇవన్నీ కూడా సీజ్ చేశారు. అలాగే ఈ గోను పట్టాలు ఏవైతే ఉన్నాయో అలాంటి గోను పట్టాలే వాళ్ళ ఇంట్లో దొరికాయి.
అలాగే ఈ మృతదేహాన్ని 2 గోను పట్టాల్లో పెట్టి తాడుతో కట్టారు. ఆ తాడు కూడా మనకి అక్కడ సీజ్ చేశారు. తర్వాత సేమ్ తాడు, కట్ చేసిన తాడు మనకి ఎవరైతే చనిపోయినారో వాళ్ళ ఇంట్లో కూడా దొరకడం జరిగింది. ఈ కేసుని చాలా చక్కగా దర్యాప్తు చేసినందుకు మన అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ అండ్ వాళ్ళ టీంని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. తండ్రిని చంపిన కొడుకు మైనర్ కావడంతో అతడి పేరు వెల్లడించడం లేదని ఎస్పీ తెలిపారు. జువైనల్ జస్టిస్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ జానకి వివరించారు. పొలం వెళ్ళారు వాళ్ళు. పొలం వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నాడంటే నువ్వు అలా పొలం చుట్టూ ఒకసారి తిరిగిరా అన్నాడు. రాత్రి అయిపోయింది కదా, నాకు భయంగా ఉంది అని అబ్బాయి అంటే యూజ్లెస్ వెళ్ళాను మళ్ళీ తిట్టడం మొదలుపెట్టాడు. ఈ అబ్బాయికి అప్పుడు ఎప్పటి నుంచో కోపం ఉంది కదా, ఆ గ్రడ్జ్ తోటి గొడ్డలతో. అబ్బాయి మైనర్ కాబట్టి ఆ అబ్బాయి పేరు వివరాలు నేను చెప్పడం. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం అతని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇటీవల కాలంలో యువకులు అదుపు తప్పుతున్నారు. చిన్న చిన్న విషయాలకే ఉద్రేకంతో ఊగిపోతున్నారు. విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా లేకపోతే అనర్థాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో పేరెంట్స్, బీ అలర్ట్.